అండి వెల్కమ్ టు మన ఎంఎల్టీ సారీస్. నా పేరు సంధ్య. షాప్ పేరు వచ్చేసి మహాలక్ష్మి టెక్స్టైల్స్. ఇది సికింద్రాబాద్ లో మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ హోల్సేల్ మార్కెట్ లో ఉంటుంది. టోటల్ హోల్సేలేనండి. ఈ రోజు వచ్చేసి ఫ్యాన్సీ పట్టు సారీస్, రా మ్యాంగో సిల్క్ ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి. ఆ వెరైటీ చూపిస్తాను. సారీస్ చూపించే ముందు చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఎల్టీ సారీస్ ఎక్కడ అని అడుగుతున్నారు. అది మా ఛానల్ పేరు మాత్రమే. షాప్ పేరుతో అడగండి, ఎవరైనా అడ్రస్ చెప్తారు. లేదంటే టైటిల్లో ఉండే నెంబర్కి కాల్ చేయండి, నేనైనా అడ్రస్ చెప్తాను. ఇక ఈ రోజటి వెరైటీ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇది వచ్చేసి ఫ్యాన్సీ పట్టు అండి. డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే, కామన్గా వచ్చే డిజైన్ అయితే కాదు. ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా వీవింగ్ బ్రొకెట్ ఉంటుంది. బార్డర్లో వచ్చేసి సీక్వెన్స్ డిజైన్ అయితే వస్తుందండి. ఇది పళ్ళు అండి. పళ్ళు కూడా వీవింగ్ బ్రొకెట్ డిజైన్ ఉంటుంది. స్మాల్ పళ్ళుయే కానీ రిచ్ పళ్ళు వస్తుంది, లాంగ్ పళ్ళు కాకుండా. శారీలో అంతా కూడా మనకి డిజైన్ అంతా కూడా ఇక్కత్ ప్యాటర్న్ లాగా కనబడుతుంది. బట్ ఇక్కత్ అయితే కాదు, వీవింగ్ డిజైన్ తోటి ఉంటుంది. ఆ స్టైల్లో కనబడుతుంది. బార్డర్ వచ్చేసి చూడండి, ఇక్కడ పటోలా బార్డర్ వచ్చేసి కింద సీక్వెన్స్ బార్డర్ ఉంటుంది. సిల్వర్ విత్ గోల్డ్ తోటి వీవింగ్ అయితే వస్తుందండి. లైట్గా చెమ్కీ వీవింగ్ కూడా ఉంటుంది. చెమ్కీ అనగానే చాలా మంది గుచ్చుకుంటుంది అంటారు, బట్ ఇది గుచ్చుకునేలాగా కాదండి. శారీతో పాటు తయారయ్యేటప్పుడే శారీ నేతలో వస్తుంది. ఇది ఫ్యాన్సీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరీ లాంగ్ బార్డర్ కాకుండా మరీ స్మాల్ బార్డర్ కాకుండా ఉంటుంది. ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వీవింగ్ డిజైన్ ఉంటుందండి. ఇలా వీవింగ్ అనగానే వెయిట్ ఉంటుంది అనుకుంటారు, వెయిట్ కూడా ఏమీ ఉండదండి. లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు రా మ్యాంగో సిల్క్ అనేది బాగా ట్రెండీగా ఉన్న వెరైటీ అండి. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంకోటి లంగా ఓనీలకి కూడా ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫుల్గా డిజైన్ ఉంటుంది కాబట్టి. ఇలాంటి స్టైలే మనం తాన్లలో తీసుకుంటే ఫర్ మీటర్ 800, 900, 1000 అలా ఉంటుంది. అదే మనం ఈ శారీ తీసుకొని డిజైన్ చేసుకుంటే మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసి 1850. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1850 రూపాయల ప్రైజ్. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. ఇండియా మొత్తం ఎక్కడికైనా కొరియర్ ఛార్జీలు ఉండవు. ఎందుకంటే నాకు నేను నిన్న మార్నింగ్ ఒకటి స్పెషల్ వీడియో అని పెట్టానండి. అందులో ఆ వీడియో చూసి చాలా మంది అడిగారనమాట. ఎందుకంటే శారీ గిఫ్ట్ ఇస్తున్నారు, మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయా అని అడిగారు. వీడియో మొత్తం వింటే తెలుస్తుందండి. కొరియర్ ఛార్జీలు అయితే ఏమీ ఉండదు. ఏ వీడియోలో శారీ సెలెక్ట్ చేసుకున్నా కూడా కొరియర్ ఛార్జీలు అయితే ఏమీ ఉండదు. ఇది వచ్చేసి కలర్ అయితే పర్పుల్ కలర్లో కొంచెం డార్క్ అండి, కానీ కలర్ కాంబినేషన్ కలర్ చాలా బాగుంది. ఇందులో కలర్స్ చూపిస్తాను. సేమ్ డిజైన్ ఉంటుంది, ఓన్లీ కలర్స్ చేంజ్ అవుతుంది. అయితే ఇవి ఫ్యాన్సీ పట్టు కాబట్టి ఫస్ట్ టైం అయితే డ్రై వాష్ చేయాలండి. తర్వాత మాత్రం నార్మల్గా షాంపూ వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా సరే మనం ఫస్ట్ టైం డ్రై వాష్ చేసుకొని తర్వాత షాంపూ వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి శారీస్ అయితే. ఇది వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ అండి, చాలా బాగుంది. ప్యారెట్ గ్రీన్ అనగానే డార్క్ ఉంటుంది, అందరికీ సెట్ అవ్వదు అనుకుంటారు. బట్ ఈ కలర్ అయితే ఎలాంటి వాళ్ళకైనా సెట్ అవుతుందండి, ప్యారెట్ గ్రీన్ కలర్. ఇందులో లైట్గా బార్డర్లో పింక్ షేడ్ అయితే వచ్చిందండి. మనం ఈ సెల్ఫ్ బ్లౌజ్ వద్దు అనుకుంటే అప్పుడు ఆ లైట్ పింక్ షేడ్, ఏదైతే మంచి లైట్ పింక్ షేడ్ ఉందో, రోజ్ పింక్ అండి. రోజ్ పింక్లో కూడా లైట్ షేడ్ అనమాట, డార్క్ కాకుండా లైట్ షేడ్ ఉంటుంది. ఆ షేడ్ గనక, ఇందులో ఉన్న షేడ్ గనక మనం డిఫరెంట్గా వేసుకుంటే బ్లౌజ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. శారీ అయితే మనం ఎలాంటి మ్యారేజెస్, రిసెప్షన్, ఎలాంటి అకేషన్కైనా కట్టుకునేటట్టుగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఏది కూడా మీకు వీడియో ఎడిటింగ్ చేయట్లేదు కాబట్టి సైడ్న పిక్ యాడ్ చేయడం అలా ఏమీ చేయలేనండి. ఓన్లీ వీడియోలోనే చెప్తాను ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలోనే చెప్తాను. ఇదైతే ఆరెంజ్ షేడ్ అండి, గోల్డ్ స్పాట్ అంటారు ఈ కలర్ని అయితే. చాలా బాగుంటుంది కలర్. చాలామంది ఈ కలర్ డార్క్ ఉన్న వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది అనుకుంటారు, బట్ ఏ మాత్రం కూడా ఎబ్బెట్టుగా ఉండదండి. కలర్ మనం కట్టేదాన్ని బట్టి శారీ లుక్ అయితే ఉంటుంది. ఇదాన్ని గోల్డ్ స్పాట్ కలర్ అంటారు, డార్క్ కనకాంబరం కలర్ అంటారండి. చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి ఇప్పుడు కాంట్రాస్ట్గా అయితే
చాలా మంది రెడ్ కలర్ వేస్తున్నారండి. అంటే సిమిలర్ కాంబినేషన్ లాగా రెడ్ కలర్ వేసుకోవచ్చు. మనం దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు, ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇదొక కలర్ అండి. కలర్స్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ అండి, మెంతుల కలర్ అంటారు దీన్నైతే. నేను మీకు ఈజీగా తెలుస్తుంది అని చెప్తున్నానండి. ఇదొక కలర్ కాంబినేషన్. దీనికి కూడా మనం లైట్ బేబీ పింక్ వేస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ అండి. చూడండి, ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ రాణి పింక్ కాదండి. రాణి పింక్ అయితే మనకి రెగ్యులర్ కాంబినేషన్ అవుతుంది, గాడిగా ఉంటుంది. బట్ ఇది వచ్చేసి నార్మల్ పింక్, అంటే లైట్ టమాటో పింక్ అంటారు, ఆ టైప్లో వస్తుంది. ఇదొక కలర్ అండి. కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్. ఇది వచ్చేసి లైట్ యాష్ కలర్ అండి, డార్క్ యాష్ కాకుండా లైట్ యాష్ కలర్ వస్తుంది ఇది. ఇదొక కలర్ అండి. దీనికి కూడా మనం ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్, అంటే ఇలాంటి కాంబినేషన్ చూడండి, ఇలాంటి కాంబినేషన్ కనుక ఈ శారీకి వేస్తే సూపర్గా ఉంటుందండి. శారీ లుక్ అనేది చాలా గ్రాండ్గా వస్తుంది, చాలా క్లాసీగా ఉంటుంది. ఇలా కాంబినేషన్ వేస్తే చాలా బాగుంటుంది. ఇదొక కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్. ఇది వచ్చేసి టమాటో రెడ్లో కొంచెం లైట్ షేడ్. నేను ఇందాక చూపించింది వేరు, ఇది వేరండి కలర్ కాంబినేషన్ అయితే. ఇది వచ్చేసి టమాటో రెడ్లో కొంచెం లైట్ షేడ్ అండి. డిఫరెంట్గా ఉంది షేడ్ అయితే, మరి ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను, డిఫరెంట్గా ఉంది షేడ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ అండి, పెసర్ గ్రీన్ కలర్. ఇదొక కలర్ పెసర్ గ్రీన్ కలర్. పెసర్ గ్రీన్లో కూడా లైట్ కలర్ అండి, డార్క్ కాదు, లైట్ పెసర్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది. ఇదొక కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ అండి, వైన్ కలర్. వైన్ కలర్లో కూడా ఏమంటారు ఆనియన్ రెడ్ వస్తుంది చూడండి, ఆ కలర్లో ఉంటుంది. టోటల్ ఆనియన్ పింక్ కాదు, ఆనియన్ రెడ్ కలర్లో వస్తుంది. ఇదొక కలర్. చూసారు కదండి ఇందులో కలర్స్, డిజైన్స్. ఈచ్ వన్ శారీ వచ్చేసి 1850 ప్రైజ్, ఆల్ ఓవర్ ఇండియా, ఫ్రీ షిప్పింగ్. డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ ఉంటుంది, నార్మల్గా నచ్చలేదు అంటే రిటర్న్ అయితే ఉండదు. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వెరైటీస్ చూడాలి అనుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.